సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డాక్టర్ జిఆర్ రెడ్డి ఆత్మకథ పుస్తకాన్ని మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిఆర్ రెడ్డి ఆత్మకథ పుస్తకాన్ని చదవడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు మరింత బలోపేతమవుతాయని, ఆయన పుస్తకాన్ని చదువుతున్నంతసేపు తాము బాల్యంలో చేసిన అల్లరి కళ్ల ముందు కదలాడిందని, మేము మళ్ళీ బాల్యంలోకి వెళ్ళి వచ్చామని అన్నారు. అదే విషయంలో జిఆర్ గారి యొక్క ఆత్మకథని ప్రదర్శించేటువంటి సందర్భంలో తను రాసినటువంటి వైభవం వేసే ఈరోజు 85 సంవత్సరాలు ఇంకొక నెల అయితే 85 సంవత్సరాలు నుండి 29 సంవత్సరాలు అడిగిన నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు తను వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా రాలేక తను సహాయంగా ఉన్నటువంటి స్థిరమైన పుస్తకాన్ని రిలీజ్ చేసి ఉపయోగించినప్పుడు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడానికి మేము సదా జిఆర్ గారికి వారితో పాటు శ్రీరామచంద్రరావు గారికి ఎల్లవేళ రుణపడి ముఖ్యంగా సమాజానికి అందించేదాంతో మంచి విషయాలు అందించేదాంతో హరిత విప్లవం కానివ్వండి, వ్యవసాయ విప్లవం కానివ్వండి, సమాజంలో మార్పులు విషయాలు తీసుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో స్వాతంత్ర కమిషన్ చేసినటువంటి నేపథ్యంలో తను చేసినటువంటి సేవలు అవుతున్నాయి. దాంతోపాటు దీనిగా జిఆర్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్థలు తీసుకొచ్చేదాంట్లో కృషి చేస్తుంది. ఇంతకుముందు పెద్దలు దేశంలో పద్మశ్రీ అవార్డు రావాల్సి ఉంది. గతంలో జిఆర్ రెడ్డి గారికి భారత మాజీ రాష్ట్రపతులు బివి గారు, అలాగే ఇందిరాగాంధీ గారి చేత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేత కూడా ఎన్నో అవార్డు తీసుకొని చరిత్రలో కర్ణాటక స్థానాన్ని సంపాదించుకొని ఉన్నటువంటి నేపథ్యం. రీసెంట్ గా 2019లో 2020లో 2 నావెల్స్ కూడా తీసుకొచ్చి సమాజానికి పరిచయం చేస్తారు. ఇప్పుడు కలవక నిర్మాణ దానికి వస్తుంది. అంటే ఈ వయసులో 25 సంవత్సరాల విషయం కూడా తన బయోగ్రఫీ రాసేటువంటి క్రమంలో తన పిల్లలు కావచ్చు, లేకపోతే మనవరాలు నైరా అని అనుకుంటారు. అంటే వాళ్ళ తరానికి కాకుండా యావత్ భారతదేశానికి, ఒక సమాజానికి ఒక మంచి లక్ష్యంతో తన చేసిన సేవలు, ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహాలు, రైతాంగానికి ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు, రైతు బాధ్యులుగా, రైతు నేస్తంగా చేసినటువంటి కృషిని ఆ పుస్తకంలో ప్రతిపాదించారు. అట్లాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేసేటువంటి భాగ్యం కలిగిందంటే మేము సదా రుణపడతాం. ఈరోజు ఒక సామాజిక విప్లవం కాకుండా, ఆర్థిక సంస్థల విప్లవాలు కాకుండా, వ్యవసాయ రంగం గురించి భారతదేశం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలను వచ్చినటువంటి నేపథ్యంలో మామూలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్ కూడా తన గొప్పగా తెలుసుకుంటాడు, నేను రైతు బాధని. కానీ ఎక్కడ కూడా ఆడంబరాలకు దూరంగా ఉంటుకుంటూ నిరాడంబరంగా తను చేసినటువంటి సేవల్ని సమాజానికి ఎంతో మంది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో తను రాసినటువంటి పుస్తకం. ఆ పుస్తకం ద్వారా సమాజానికి పుస్తకం అందుబాటులోకి వస్తే, చరిత్ర పుటల్లో ప్రకాశంలో పెడితే చాలా అద్భుతంగా రాబోయే తరం వాళ్ళకు, పిల్లలకు విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చేదానికి ఏ రకంగా ఉంటుందని విషయాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా అగ్రికల్చర్ దానిగా ఎక్కడ కూడా మనకు రిఫార్మ్స్ వస్తున్నాయి, కానీ పూర్తి స్థాయిలో ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా సైంటిస్టులు కనుగొనగలుగుతున్నారు. అందుబాటులో లేదు. స్వామినాథన్ కమిషన్ మనం భారతదేశంలో తీసుకుంటున్న నేపథ్యం. దాని తర్వాత ఫిషరీస్ లో ఎంపీ జైన్ గుప్తాని తను అద్భుతంగా పుస్తకాలు వచ్చింది ఫిషరీస్ లో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తన యొక్క పుస్తకాన్ని తను రాసినటువంటి మార్పులు తీసుకొని మనకు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖకు గైడ్ చేసినటువంటి నేపథ్యం. వ్యవసాయం ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం సంబంధించినటువంటి రైతు పథకానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కాబట్టి దాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ పుస్తక పరిచయం ద్వారా కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, లేకపోతే భారతదేశానికి అద్భుతంగా ఈ పుస్తకం పనిచేస్తుంది. ఒక మార్గదర్శకంగా, ఒక గైడ్ గా పనిచేస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీరామచంద్రానికి మరియు పెద్ద వ్యక్తి బిఎస్ రాములు గారి నిర్వహణలో
భాగంగా మేము అతిథిగా రావడం అనేది మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి జిఆర్ రెడ్డి గారికి మీరు ఇక్కడ ఇచ్చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులకు సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను. తెలియజేసుకుంటూ కరోనా కష్టకాలంలో కూడా ఎదురుగానే రావడానికి వీలైన పరిస్థితుల్లో కూడా బిఎస్ రాములు గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, అదేవిధంగా వేరే కార్యక్రమంలో ముందు ఎంగేజ్మెంట్ ఉండి కూడా ఇట్లా రాధాకృష్ణారెడ్డి గారిని 85 సంవత్సరాల వయసు ఆయన రాలేకపోతున్నారు, మీరు ముఖ్య అతిథిగా రావాలి, బిఎస్ రాములు గారు అధ్యక్షతగా వస్తున్నారంటే ఏమీ మాట్లాడలేక కాదనలేక అవును సరిగ్గా 1 నిమిషాలు చెప్తే V3 ఛానల్ అధినేత చైర్మన్ గారు కాతం సత్యనారాయణ గుప్తా గారు వచ్చి ఇచ్చేసి కార్యక్రమానికి చక్కటి ముందుదనం తెచ్చినందుకు చాలా సంతోషిస్తూ పాత్రికేయ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెడ్డి గారు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్త. 1932లో అనేక దేశాలు తిరిగి వ్యవసాయ రంగంలో అనేక ప్రయోగాలు చేసి పరిశోధన చేసి వ్యవసాయ రంగాన్ని చేసిన కృషి అమూల్యమైనది. ఆయన జీవితము, ఆయన సామాజిక ప్రయాణము, విద్యారంగంలో PhD దాకా చేసిన ప్రయాణము, కుటుంబ సభ్యులు అన్నిటినీ ఈ 88 ఏళ్ళ వయస్సులో ఈ 9 దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సామాజిక పరిణామాలని, కుటుంబ సంబంధాల పరిణామాలని తన పుస్తకమైనటువంటి గడిచిన గుర్తులు అనేటువంటి ఈ పుస్తకంలో స్వీచరిత్రలో నమోదు చేశారు. ఇంగ్లీష్లో రాయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తెలిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి అవకాశం వచ్చి కూడా తప్పిపోయిన అంశం కూడా గుర్తు చేస్తే తప్ప వీరి ప్రాధాన్యత తెలియదు. పద్మశ్రీ వీరికి దరిదాపుల్లోకి వచ్చి ఆ తర్వాత ఎందుకో వీరు కూడా ఎక్కువ ప్రయత్నం చేయలేదనుకుంటాను. పద్మశ్రీ ఎప్పుడో రావాల్సినటువంటి వ్యక్తి ఈ జి రాధాకృష్ణారెడ్డి గారు. వారి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం ఇచ్చినటువంటి శ్రీరామూర్తి గారికి, నిర్వాహకులకి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కాచన్ సత్యనారాయణ గుప్తా గారికి హృదయపూర్వకంగా అభినందనలు. అలాగే రచయిత పెద్దవారు, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు.